ఇప్పటికే సాక్షి డిబేట్లో జరిగిన రచ్చ, అప్పుడు అక్కడ వాళ్ళు వాడిన ఆ పదజాలం, ఆ మాటలతో వైసీపీ పరువు ఉన్నది కాస్త పోయింది. ఓకే, వాళ్ళు ఆ విషయంలో ఏదైనా కాస్తంత సారీ చెప్పడం, లేదంటే దాని మీద ఒకసారి వాళ్ళు ఆలోచించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పడం, సాక్షి తరపున ఏదైనా జరుగుంటే మేబీ ఒక కాస్తంత రికవరీ అనేది ఏదో జరుగుండేది. అలా జరగకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా అక్కడ జరిగిన దాన్ని సమర్థించడం, జరుగుతున్న నిరసనలను ఖండించడం. ఓకే, నిరసనలు ఖండించడంలో తప్పేం లేదు. ఆ జరిగిన దాన్ని ఇంకా వ్యతిరేకించకపోవడం, ఇంకా ఖండించకపోవడం, అంటే రియలైజేషన్ అనేది ఇంకా మొదలు కాకపోవడం అనేది నిజంగా రేపొద్దున్న పెద్ద ఇష్యూ అవుతుందేమో ఆలోచించుకోవాలి. దానికి తోడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా మళ్ళీ ఈ నిరసనకారుల మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళని రాక్షసులు అనడం, దెయ్యాలు అనడం, పిశాచులు అనడం, లేదంటే ఆ సంకర జాతి తెగ అని చెప్పి ఇవన్నీ అవసరమా ఒక రకంగా? ఓకే, అది పార్టీ పరంగా వాళ్ళకి అలాగే విమర్శించాలని ఉంటే ఓకే. కాకపోతే సమాజంలో అది ఎంతవరకు నెగిటివ్గా వెళ్తుంది, మనం ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నామేమో, వివాదాన్ని ఏదైనా సద్దుమణిగించేలా చూడాలి అని ఆలోచించడం మానేసి ఒక పెద్ద తరహాలో ఉండి, పెద్ద హోదాలో ఉండి, పార్టీని ఒక సక్రమమైన దారిలో నడిపించాల్సిన ఒక బాధ్యత కలిగి ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే సద్దుమణిగించాల్సింది పొరపాటున ఏదో నోరు జారేసి మళ్ళీ ఆల్రెడీ ఒకళ్ళు టంగ స్లిప్ అయ్యారని అనుకుంటే మళ్ళీ ఇంకా టంగ స్లిప్ అయ్యా అంటే ఇంకా వైసీపీలో అందరూ టంగ స్లిప్ అయ్యే వాళ్ళే ఉంటారు పైనుంచి కింద దాకా అనే సంకేతం వెళ్ళట్లేదా? ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బొగ్గుమండడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ ఆ తరహా పదజాలం ఆయన వాడడం.